మొత్తానికి మెగా ఇంట్లో మరో వారసుడొచ్చిన విషయం తెలిసిందే. డబుల్ ధమాకాగా ఒకేసారి పాప, బాబుకి ఉపాసన జన్మనివ్వడంతో వారసుడు కావాలనే కోరిక చిరంజీవి గారికి ఇన్నాళ్లకి తీరడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు రామ్ చరణ్ కూడా ఫుల్ ఖుషీలో ఉండగా మొత్తానికి మెగా వారసుడొచ్చాడని ఫ్యాన్స్ ఏకంగా అపోలో హాస్పిటల్ దగ్గర తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆ ఇద్దరి వారసుల బారసాల వేడుక జరిగిందని తెలియగా ఈ క్రమంలో పిల్లలకి పెట్టిన పేర్లు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పటికే మొదట పాప క్లీంకారా పేరు విషయంలో ఎంతలా ఆలోచించి పేరు పెట్టారో ఇప్పుడు ఇద్దరి పిల్లల విషయంలో కూడా బాగా ఆలోచించి పేరు పెట్టారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ మెగా వారసుల పేర్లేంటి? నిజంగానే చిరంజీవి పేరు కలిసేలా పెట్టారా? ఇక ఈ కవలలు పుట్టిన సమయం గురించి పండితులు ఏం చెప్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలోకి ఒకేసారి ఇద్దరు వారసులు అడుగుపెట్టారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొనిదెల మరియు కామినేని కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 31వ తేదీ శుక్రవారం రాత్రి అద్భుతం జరిగింది. ఇప్పటికే క్లీంకారాతో ఎంతో సందడిగా ఉన్న మెగా ఇంటికి ఇప్పుడు ఇద్దరు బుజ్జి అతిథులు తోడవడం విశేషం. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో మెగా సెలబ్రేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. అపోలో ఆసుపత్రి వద్ద అభిమానులు చేసిన జై జై ధ్వానాలు చూస్తూ ఉంటే ఒక కొత్త సామ్రాజ్య వారసులు అడుగుపెట్టిన అపురూప ఘట్టంలా అనిపించింది. ఇక ఈ ఆనందకరమైన వార్తని మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఉపాసన ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే అనగా ఫిబ్రవరి 11న మెగా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య చిన్నారుల బారసాల వేడుక శాస్త్రోక్తంగా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో కుటుంబ పెద్దలు చిన్నారులకి పేరు పెట్టగా బాబు పేరు శివరామ్ అని, పాప పేరు అన్విరా దేవి అని, అయితే సాంప్రదాయం కలిసొచ్చేలా ఈ పేర్లను పెట్టినట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ తీసుకొని బాబుకి ఈ పేరు పెట్టినట్టు అర్థమవుతోంది. అలాగే అన్విరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం ఉంది. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ పేర్ల విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ దీని గురించి అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఫ్రెండ్స్, మెగా వారసులకి పెట్టిన పేర్ల గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అయితే మెగా వారసులు పుట్టిన వెంటనే ముఖేష్ అంబానీ, పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి, రామ్ చరణ్ సన్నిహితులంతా మెగా వారసులకి పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్లు కూడా ఉపాసనకి డెలివరీ చేసిన డాక్టర్స్ కూడా మరికొంతమంది సన్నిహితులకు గిఫ్ట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు కవలలు పుట్టిన గడియలు కూడా చాలా విశేషమైనవని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. బిడ్డలు పుట్టిన సమయం మామూలు సమయం కాదని, అద్భుతమైన గడియల్లో వారు జన్మించారని, వారికి ఇక తిరిగే ఉండదని, చిరంజీవి కుటుంబానికి కూడా వారి రాక వల్ల ఇక తిరిగే ఉండదని, వీరి జాతకం కూడా రాజ్యయోగాన్ని సూచిస్తోందని, భవిష్యత్తులో వారు తమ తాత మరియు తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకుంటారని, అలా కుటుంబం పరువు నిలబెడతారని జ్యోతిష్య నిపుణులు, పండితులు చెప్తున్నారు. అయితే ఆ రోజు ఉన్న ప్రత్యేకత వల్ల, అలాగే ఆ మంచి గడియల ప్రభావం వల్ల వారసుడు పుట్టగానే రామ్ చరణ్కి అదృష్టం కలిసొచ్చిందని తెలుస్తోంది. ఇక చిరంజీవి గారికి కూడా తన వ్యాపార సామ్రాజ్యం వల్ల అదే రోజు సుమారు 100 కోట్ల రూపాయలు కాసుల వర్షంలాగా ఒకే రోజు వచ్చి పడ్డాయట. ఈ ఆసక్తికరమైన వార్త విని చిరంజీవి గారు, నా మనవడు, నా మనవరాలు రాకతోనే ఈ న్యూస్ నాకు అందింది అంటూ ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నారట. ఒకవైపు మూవీ సక్సెస్, మరోవైపు వారసుల రాక వల్ల ఇలా మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తల మీద శుభవార్తలు వినపడడం అభిమానులకు పెద్ద పండగలాగా మారింది. ఇదిలా ఉంటే ఇదే సమయంలో వారసుడికి అందబోయే ఆస్తుల గురించి కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి. ఈ లెక్కన పుట్టిన బాబు కేవలం మెగా వారసుడు మాత్రమే కాదు, పుట్టుకతోనే భారీ ఆస్తులకి అధిపతిగా మారాడనే చెప్పాలి. సాధారణంగా సెలబ్రిటీల కుటుంబాల్లో వారసత్వం అనేది కేవలం పేరుతోనే కాదు, అపారమైన సంపదతో కూడా వస్తుంది. ఈ విధంగా ఈ మెగా వారసుడి విషయంలో తల్లి ఉపాసన వైపు నుండి చూస్తే ఆమె అపోలో హాస్పిటల్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు నిర్మించిన కామినేని కుటుంబానికి చెందిన వారసురాలు. అంటే ఆ వ్యాపార సామ్రాజ్యం యొక్క వాటాలు మరియు ఆస్తులు ఈ బిడ్డలకి తల్లి తరపు నుండి అందుతాయి. ఇక తండ్రి రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన గ్లోబల్ స్టార్గా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు, ఫామ్ హౌస్లు, ఇతర పెట్టుబడులు తన వారసుడికి చెందుతాయి. వీటన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి గారి నుండి వచ్చే వారసత్వం, ఆయన సంపాదించిన అపారమైన సంపద కూడా ఈ బాబుకే సొంతం కాబోతోంది. ఇది కేవలం ఆర్థికపరమైన ఆస్తి మాత్రమే కాదు, 3 తరాల కష్టం మరియు కీర్తి ప్రతిష్టలు కూడా ఈ మెగా వారసుడికి అండగా ఉంటాయి.
పాప బాబు పుట్టిన తర్వాత రామ్ చరణ్ తండ్రిగా తన అనుభూతిని పంచుకుంటూ ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఇంతకన్నా ఆనందకరమైన క్షణాలు తన జీవితంలో లేవని, అందుకే మాటలు రావడం లేదని అన్నాడు. తన బిడ్డని మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ని వర్ణించడం చాలా కష్టమని, అది ఏ తండ్రికైనా ఒక అద్భుతమైన అనుభవం అని అన్నాడు. నేను ఎక్కువ చెబితే అది ఏదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంటుంది, కానీ నా అనుభూతి ప్రతి తండ్రి అర్థం చేసుకోగలడని చెప్పుకొచ్చాడు. బిడ్డ ఎవరిలా ఉంది అని అడిగినప్పుడు ఖచ్చితంగా నాలానే ఉన్నారని ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో ఇది విన్న అభిమానులు ఆనందంతో గట్టిగా అరిచారు. అయితే వారసులకి పేరేం పెడతారని ప్రశ్న ఎదురవడంతో తమ సాంప్రదాయాల ప్రకారం నామకరణం చేస్తామని చరణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, నాకు సాంప్రదాయాల గురించి అంతగా తెలియదు, కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం 13వ రోజున లేదా 21వ రోజున పేరు పెడతారని చెప్పారు. ఆ రోజు వరకు వేచి చూడాలని, అప్పుడు అందరికీ తానే స్వయంగా పేర్లను వెల్లడిస్తానని, అయితే ఖచ్చితంగా తన తండ్రి పేరు కలిసేలా పెడతానని ఆయన అనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక వైద్యుల ప్రకారం ఉపాసన మరియు ఇద్దరు బిడ్డలు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు మరియు త్వరలోనే వారిని ఇంటికి తీసుకెళ్తారని డాక్టర్ సుమన మనోహర్ తెలిపారు. ఈ ప్రయాణంలో అపోలో సిబ్బంది అందించిన సపోర్ట్ వెలకట్టలేనిదని చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ అన్నారు. అలాగే రాత్రి సమయంలో డెలివరీ జరిగినప్పటికీ మీడియా మిత్రులు మరియు అభిమానులు అక్కడ వేచి ఉండడం, మెగా ఫ్యామిలీ పట్ల వారికి ఉన్న ప్రేమాభిమానాలని చూపించడం, ఇంకా చిరంజీవి గారు స్వయంగా బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలపడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని చెప్పాలి. అలా చాలా సంవత్సరాలుగా మెగా కుటుంబం మరియు అభిమానులు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా మేము వేచి చూస్తున్నాం, దేవుడు మాకు అనుకున్న సమయంలో ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని చరణ్ అనడం, చిరంజీవి గారు తన మనవడు మనవరాలని చూసి పొందిన ఆనందం ఆయన కళ్ళల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన ఆనందానికి అవధులు లేవు అని ఆయన పదే పదే అనడం చూస్తూ ఉంటే ఒక తాతగా ఆయన ఎంత గర్వపడుతున్నారో అర్థమవుతుంది. అభిమానులు కూడా అపోలో హాస్పిటల్ వద్ద జై జై ద్వానాలతో హోరెత్తించారు. ఇక అది ఒక ఉత్సవంలా అనిపించింది. ఇక మెగా వారసులకి తల్లి వైపు నుంచి అపోలో వంటి సేవారంగం, తండ్రి వైపు నుంచి గ్లోబల్ స్టార్ ఇమేజ్, తాత వైపు నుంచి మెగాస్టార్ వారసత్వం, ఇలా 3 విధాల శక్తియుక్తుల అబ్బాయి అని చెప్పాలి. వీరి జాతకం ప్రకారం వీరు పుట్టిన వెంటనే చిరంజీవి గారికి ఆర్థిక లాభాలు రావడం అనేది వీరు లక్కీ చామ్స్ అని నిరూపిస్తోంది. భవిష్యత్తులో ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మెగా కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్నారు. ఉపాసన గారు తన పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో, సేవా దృక్పథంతో పెంచుతారని మనందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల జీవితంలో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. బాబు మరియు పాప రావడంతో మెగా కుటుంబం ఇప్పుడు పరిపూర్ణమైందని చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి బుల్లి మెగా వారసుల రాక్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో నాతో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.